రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డన్ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ సమ్మేళనంలో ఆయనకు మద్దతుగా సినీ నటుడు బండ్ల గణేష్ హాజరయ్యారు. రంజిత్ రెడ్డి విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అనే నినాదంతో ఓట్లు అడుగుతున్నారని, రాముడు బీజేపీ పార్టీకి సొంతం కాదని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రంజిత్ రెడ్డి విజయం సాధిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ పురస్కరించుకున్న సంబంధించి యూత్ కాంగ్రెస్ మీటింగ్ ఇక్కడ అత్తాపూర్లో జరగడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి అధ్యక్షతన నడిచిన ఈ మీటింగ్ కి కేంద్రం నుండి వచ్చిన ఈశాన్, సురభి, గౌతమ స్థానిక ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి నాని గారు, వీళ్ళందరూ సమక్షంలో అన్ని డివిజన్ అధ్యక్షులు సతీష్ గారు, రవికాంత్ గారు, తర్వాత అన్ని డివిజన్ అధ్యక్షుల సమక్షంలో ఇవాళ యూత్ కాంగ్రెస్ రాబోయే 8 రోజులు ఇంటింటికి ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసాం. చాలా సంతోషం. ఎందుకంటే యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో ఉందని చెప్పి బల నిరూపణ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే బలం చూపెట్టినప్పుడు ఏమవుతుంది, బీజేపీ అనవసరంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. యువత మా వైపు ఉందని చెప్పి ఇవాళ ఈ స్ట్రెంత్ ఏందో, కాంగ్రెస్ పార్టీ బలం ఏందో చూపెడుతున్నాయి. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కి కృతజ్ఞతలు చెప్తున్నా. బేసికల్ గా సెకండ్ మేము రామభక్తులమే, మేము హనుమంతుడి భక్తులమే, మేము వెంకటేశ్వర భక్తులమే, మేము భక్తు హిందువులమే. ముస్లింలను గౌరవిస్తాం, క్రిస్టియన్లను అభిమానిస్తాం, హిందుత్వాన్ని ప్రోత్సహిస్తాం. అన్నిటికంటే భారతదేశం అంటే గర్వంగా చెప్పుకుంటాం, భారతీయులని సగర్వంగా చెప్పుకుంటాం. మీ అమూల్యమైన ఓటు మన రంజిత్ రెడ్డి గారి వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి ఆయన పార్లమెంట్ పంపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.